తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ 10 వీక్షకులందరికీ నమస్కారం. విద్యార్థులకు సంబంధించిన ప్రధానంగా పరిశోధన విద్యార్థులకు సంబంధించిన జనరల్స్, పబ్లికేషన్స్ ఇంకా అనేక ఇతరత్ర అంశాలపైన చర్చించడానికి ఈరోజు 10 మీ ముందుకు వచ్చింది. దానిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల లైబ్రరీ సైన్స్ విభాగంలో మాజీ బీఓఎస్గా, హెడ్గా మరియు అడిషనల్ కంట్రోలర్గా పనిచేసి ఇటీవలే కేరళ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టిన జుంపాల వివేకవర్ధన్ గారు మన యొక్క అవగాహన మేరకు మనతో ఈరోజు 10లో అనేక అంశాలు చర్చించడానికి మన ముందుకు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రధానంగా పరిశోధక విద్యార్థులు జనరల్స్, పబ్లికేషన్స్ గురించి మీరు తెలియజేయగలరు సార్ ఈరోజు? తప్పకుండా. తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు తలారి శ్రీనివాస్ గారికి అభినందనలు తెలుపుతూ, జర్నల్స్, పబ్లికేషన్స్ అనేటివి అత్యంత కీలకమైన పాత్రను రీసెర్చ్లో పోషిస్తూ ఉంటాయి. ఇక్కడ జర్నల్స్లో పబ్లిష్ చేయాలి అంటే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్, మిగిలిన అంతర్రాష్ట్ర ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో పబ్లిష్ చేసినట్లయితే విద్యార్థి యొక్క పిహెచ్డికి గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా యూజీసీ కేర్ లిస్ట్లో కూడా ప్రతి విషయం పైన యూజీసీ వాళ్ళు సబ్జెక్టుకు సంబంధించినటువంటి జర్నల్స్ను నిక్షిప్తం చేయబడినారు. కనుక పరిశోధక విద్యార్థి ఏ జర్నల్స్లో పబ్లిష్ చేస్తే అతని యొక్క రీసెర్చ్ గ్లోబల్ ఎరేనాలో అగిపిస్తుందో గుర్తించి పబ్లిష్ చేయాల్సింది. ఇక్కడ జర్నల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్, నేషనల్ జర్నల్స్, రీజనల్ జర్నల్స్ అని వివిధ రకాలుగా ఉంటాయి. కనుక చేసినటువంటి పరిశోధన దేనిపైన ఉంటుంది, అంతర్రాష్ట్రంగా ఇంటర్ రిలేషనల్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి విషయాలను నిగూఢంగా చర్చించాలి, తెలుసుకోవాలి. ఒకటే సార్, జనరల్స్ ఎన్ని రకాలు సార్? అవి ఎలాంటి జర్నల్స్ ఉన్నాయి సార్? ఇక జర్నల్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ జర్నల్స్ అని, నేషనల్ జర్నల్స్ అని, రీజనల్ జర్నల్స్ అని వివిధ రకాలుగా ప్రింట్ జర్నల్స్, పబ్లికేషన్ జర్నల్స్, ఆన్లైన్ జర్నల్స్, వివిధ రకాల జర్నల్స్ ఉన్నాయి. కొన్ని జర్నల్స్ క్వార్టర్లీ, కొన్ని జర్నల్స్ మంత్లీ, కొన్ని జర్నల్స్ బయాన్యువల్గా పబ్లిష్ చేయబడుతున్నాయి. కనుక వెబ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్ని ఇటీవల క్లారివేట్ అనాలిటిక్స్గా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా స్కోపస్ జర్నల్స్ ఉన్నాయి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ జర్నల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మ్యూజ్ జర్నల్స్ ఉన్నాయి, రకరకాల IEEE ఎక్స్పోర్ జర్నల్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు వివిధ రకాల జర్నల్స్, అదేవిధంగా సైన్స్ విద్యార్థులకు వెబ్ ఆఫ్ సైన్స్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, స్కోపస్ ఇలాంటి జర్నల్స్ ఉన్నాయి. సోషల్ సైన్స్ జర్నల్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రాజెక్ట్ మ్యూజ్ అంటని, ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ అంటని చెప్పి, యాన్యువల్ రివ్యూస్ అంటని చెప్పి ఇలాంటి జర్నల్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్గా ప్రచురితమవుతున్నాయి. ఇప్పుడు సార్, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్, యూజీసీ కేర్ లిస్ట్లో వాటిలో ఉన్న పబ్లికేషన్స్కు మనం పబ్లికేషన్ చేయాలంటే వాటికి మనం ఏమన్నా రుసుము చెల్లించాల్సి ఉంటుందా సార్? అన్ని జర్నల్స్లో పబ్లిష్ చేయాలంటే రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు యూజీసీ కేర్ లిస్ట్ ఆఫ్ జర్నల్స్ ఉన్నాయి, వాటిలోకి చెల్లించాలంటే పరిశోధక విద్యార్థి నిరంతర శ్రమ, నిర్విరామ కృషి ఈ రెండు చాలా ముఖ్యమైనవి. నిరంతరంగా శ్రమిస్తూ ఉండాలి. తన పరిశోధనను బయటి ప్రపంచానికి తెలియపరచాలి అంటే పబ్లిష్ చేయాల్సినటువంటి జర్నల్స్ లోపల పబ్లిష్ అయినప్పుడు మాత్రమే అతనికి గుర్తింపు లభిస్తుంది. స్కోపస్ జర్నల్స్ కొన్నిటి లోపల పబ్లికేషన్ చేయాలంటే నామినల్ ఫీ అనేది ఉంటుంది, అది ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూజీసీ కేర్ లిస్ట్ ఆఫ్ జర్నల్స్ పబ్లిష్ చేయాలంటే పబ్లిష్కు సంబంధించినటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. వివేకవర్ధన్ గారు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సులభంగా రీసెర్చ్ అంటే పరిశోధన చేయడానికి మీరు ఒక సులభతరమైన టిప్స్ సంబంధించిన బుక్స్ ఒకటి రాశారంట సార్. ఆ బుక్స్లో విద్యార్థులకు ఉపయోగపడే మెలకువల గురించి కొంచెం వివరించగలరా సార్? నేను ఇక్కడ ఒక బుక్ రాయడం జరిగింది, మాన్యువల్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫర్ యూజీసీ నెట్ JRF సెట్. ఇందులోపల పరిశోధక విద్యార్థులకు సంబంధించినటువంటి పరిశోధన అంటే ఏమిటి, రీసెర్చ్లో ఉండేటటువంటి మెలకువలు ఏంటి, రీసెర్చ్ స్టెప్స్ ఏంటి, బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, ఫండమెంటల్ రీసెర్చ్, హిస్టారికల్ రీసెర్చ్, వివిధ పద్ధతుల రీసెర్చ్ గురించి ఇందులోపల చర్చించడం జరిగింది. అదేవిధంగా ఈ బుక్ లోపల రీసెర్చ్లో ఉండేటటువంటి మెలకువలు అంటే స్టాటిస్టికల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింపుల్ ర్యాండమ్ స్టాటిస్టిక్స్, ర్యాండమ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన విషయాలను కూడా ఇందులోపల పొందుపరచడం జరిగింది. తర్వాత
జర్నల్స్లో ప్రచురితమైనప్పుడు హెచ్ ఇండెక్స్ను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, G10 ఇండెక్స్ను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఇందులోపల పొందుపరచడం జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ లోపల ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం, పరిశోధక విద్యార్థి ఫోకస్డ్ స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక రీసెర్చ్ చేసేటప్పుడు తాను చేస్తున్నటువంటి అంశం బేసిక్ రీసెర్చా, ఫండమెంటల్ రీసెర్చా, యాక్షన్ రీసెర్చా, అప్లైడ్ రీసెర్చా, దేనిపైన పరిశోధన చేస్తున్నట్టు అనేది కూలంకుషంగా ప్రతి విషయం పైన క్షుణ్ణంగా అభ్యసనం చేయాలి. తర్వాతనే పరిశోధనను మొదలుపెట్టాలి. అంటే పరిశోధన చేయాలి అంటే పరిశోధన చేసేటటువంటి అంశం ఇంతకుముందు పరిశోధించి ఉన్నట్టుగా ఉండకూడదు. తర్వాత కొత్త విషయాన్ని తను కనుక్కొని నవ సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించే విధంగా ఉండాలి. ఒక పాలసీ డాక్యుమెంట్గా ఉండాలి పరిశోధన అనేది. కాన్ఫరెన్స్ పబ్లికేషన్స్కు జనరల్ పబ్లికేషన్స్కు మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, పరిశోధక విద్యార్థులు జర్నల్స్లో పబ్లిష్ చేయాలంటే స్కాలర్లీ కమ్యూనికేషన్, నిగూఢ అనుభవం, అంటే పియర్ రివ్యూడ్, అంటే ఇక్కడ ఒక ఎక్స్పర్టైజ్, బ్లైండ్ రీసెర్చ్ అని అంటారు. అంటే ఎవరికి ఈ పరిశోధన పత్రాన్ని పంపించారు, ఎవరు ఎవాల్యుయేట్ చేస్తున్న విషయాన్ని పరిశోధక విద్యార్థులు కానీ ఎవరికి కానీ తెలియదు. అంటే ఇక్కడ ముగ్గురి ఎక్స్పర్ట్స్ని పంపిస్తే ఏ ఇద్దరైనటువంటి దాన్ని యాక్సెప్ట్ చేసినట్లయితేనే అప్పుడు ఇది జర్నల్లో పబ్లికేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కాన్ఫరెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక అంశం పైన తీసుకొని ఆ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్ లోపల ఆ అంశానికి తగినటువంటి కొత్త విషయాలు చర్చించడానికి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ థీసిస్ కోసం ఎన్ని జర్నల్స్ మనం పబ్లిష్ చేసి ఉండాలి సార్? ఒక పరిశోధక విద్యార్థి తన యొక్క థీసిస్ను సబ్మిట్ చేయాలంటే 2 రీసెర్చ్ జర్నల్స్ లోపల పియర్ రివ్యూడ్ జర్నల్స్ తన అంశాన్ని ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక సెమినార్ లోపల కూడా తను చేసేటటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశోధనా పత్రం రూపం లోపల సెమినార్లో ప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 జర్నల్స్ తర్వాత సెమినార్ పబ్లికేషన్స్ థీసిస్ లోపల పొందుపరచాలి. అప్పుడు అతను చేసినటువంటి విషయానికి ఆఫ్డన్ ఆఫ్ ద రీసెర్చ్ అనే వర్క్ సులభతరం అవుతుంది. అంటే ఈ 2 పబ్లికేషన్స్ సార్ అన్ని యూనివర్సిటీలో 2 పబ్లికేషన్సా, వివిధ యూనివర్సిటీల బట్టి పబ్లికేషన్స్ సంఖ్య తగ్గుతుంది పెరుగుతా సార్? ఈ యూజీసీ జనరల్గా అన్ని యూనివర్సిటీలకు ఒకే రకమైనటువంటి గైడ్లైన్స్ని పొందుపరుస్తుంది. ఇది అడ్మిషన్ ప్రాసెస్ పొందే విధానాన్ని బట్టి ఉంటుంది. 2000 పబ్లిష్ అయిన 2000లో పిహెచ్డి ప్రవేశం పొందినటువంటి విద్యార్థులకు ఒక విధంగా, 2016 రూల్స్ గైడ్లైన్స్ ఒక విధంగా, అతను తీసుకున్నటువంటి యూనివర్సిటీ తర్వాత తీసుకున్నటువంటి సంవత్సరం పైన ఇది ఆధారపడి ఉంటుంది. పిహెచ్డి థీసిస్ ప్రధానంగా పిహెచ్డి థీసిస్ డిగ్రీ పొందాలంటే ఈ యొక్క పరిశోధన విద్యార్థులకు ఎలాంటి మెలకువలు పాటించాలి సార్? వాళ్ళకి సమగ్రమైన ఒక అంశాన్ని మీరు కొంచెం వాళ్ళకి వివరించండి సార్. చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీనివాస్ గారు. పరిశోధక విద్యార్థులు ఇప్పుడు రీసెర్చ్ చేయాలి అంటే అందరూ రీసెర్చ్ చేద్దామనే ఒక తపన ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ రీసెర్చ్ అనేది ఒక ఫోకస్డ్ స్టడీ, అంటే ఒక విషయం పైన నిగూఢమైన చర్చ, అత్యంత లోతైనటువంటి విషయాన్ని కనుకొని నూతన విషయాన్ని ప్రపంచానికి ఆవిష్కరింపజేయడం. ఇక్కడ ఒక అంశంని తీసుకొని పరిశోధన చేస్తున్నప్పుడు విద్యార్థి గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే అతను ఏ టైటిల్ పైన పరిశోధన చేయాలనుకుంటుండు. వాట్ ఈస్ ది పిహెచ్డి టాపిక్? యూ నీడ్ టు ఐడెంటిఫై ఇట్. వాట్ ఆర్ ది elements are there in the topic. For example, a study on web search engines with particular reference to information retrieval features. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం వివిధ రకాల సెర్చ్ ఇంజన్స్, ఇన్ఫర్మేషన్ రిట్రైవల్స్, వాటి యొక్క ఫ్యూచర్స్. ఇక్కడ విద్యార్థి దానికి అనుగుణంగానే ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక టైటిల్ అనేది పిహెచ్డి టాపిక్ అనేది ఒక ఆబ్జెక్టివ్గా తీసుకున్నప్పుడు, మెయిన్ కాన్సెప్ట్గా తీసుకున్నప్పుడు సబ్ కాన్సెప్ట్స్ అనేటివి ఆబ్జెక్టివ్స్గా రావాలి. టు ఐడెంటిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్, దిస్ ఈజ్ ది మేజర్ ఆబ్జెక్టివ్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు ఫైండ్ అవుట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ ఫ్యూచర్స్, అంటే టాపిక్ ఏదైతే ఉందో టాపిక్కు సంబంధించినటువంటి అంశాలను ఆబ్జెక్టివ్స్లో తప్పకుండా ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రీసెర్చ్ స్కాలర్ పైన ఉంటుంది. దానికి తగినట్లుగానే హైపోథిసిస్ను ఫ్రేమ్ చేయించుకోవాలి. ఇక్కడ హైపోథిసిస్ అంటే ఏంటి? ఒక
ఊహ అంటే ఈ విధంగా జరుగుతుండొచ్చు. ఏ టెంటేటివ్ ప్రపోజిషన్, an assumption, we can call it as an hypothesis. The hypothesis may be valid, the hypothesis may be invalid. Hypotheses are further divided into alternative hypothesis and null hypothesis. Majority of the research scholars need to choose the null hypothesis as a framework in the hypothesis methodology. And methodology is also very, very important for the research scholars. What type of methodology he is going to choose, as a historical method, case study method, and survey as a method of research. as a మేజర్గా ఇక్కడ సోషల్ సైన్స్ విద్యార్థులు సర్వే మెథడ్ని తీసుకోవడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్స్, హైపోథిసిస్, దానికి సంబంధించినటువంటి క్వశ్చనర్ని క్షుణ్ణంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి యొక్క రీసెర్చ్ చాలా చాలా సులభతరం అవుతుంది. అతను అనుకున్నటువంటి సమయం లోపల రీసెర్చ్ని పూర్తి చేసుకోగలుగుతాడు. వివేకానందం గారు, పరిశోధన విద్యార్థి గతంలో చేసిన పరిశోధన గురించి ఫలితాలను తీసేస్తూ చర్చిస్తున్నారా? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దిస్ ద కొరాబరేషన్ ఆఫ్ రీసెర్చ్. వాట్ ఈస్ ద ఫైండింగ్స్ ఆఫ్ ది పర్టికులర్ రీసెర్చ్ స్టడీ ఈజ్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ ది థీసిస్ ఎవాల్యుయేషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పరిశోధక విద్యార్థి తాను పరిశోధన చేసినటువంటి అంశము ఇంతకుముందు పరిశోధన చేసినటువంటి విద్యార్థులు ఏవైతే విద్యార్థులు కానీ స్కాలర్స్ కానీ పరిశోధన చేసి ఉంటారో ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్, వాట్ ఎవర్ ద రిజల్ట్స్ ఈజ్ కేమ్ ఫ్రమ్ దిస్ PhD thesis and the earlier PhD thesis you need to be discussed in the PhD thesis. This is the major drawback of the Indian research. What we are finding out, there is no discussion part is taking place. So every research scholar need to discuss the corroboration. Whatever the findings is there, that finding should be corroborated with the international studies and national studies, and then we can say that my PhD thesis is also going to corroborate it with the particular studies. ఈ విధంగా క్షుణ్ణంగా దాంట్లోపల డిస్కస్ చేసినట్లయితే ఆ పరిశోధన అనేది ఫలవంతం అవుతుంది. కనుక ప్రతి పరిశోధక విద్యార్థి డిస్కషన్ పార్ట్కి సపరేట్గా ఒక 5 to 6 మినిమం 5 to 6 చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. కేరళ యూనివర్సిటీలో బోధన పరిశోధన రంగాలు బిఈ షెడ్యూల్లో ఉన్న అడగగానే సమయం ఇచ్చి పరిశోధన విద్యార్థుల గురించి పరిశోధన విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క పిహెచ్డిలో సంబంధించిన అనేక మెలకువలు, వాటికి సంబంధించిన జర్నల్స్, పబ్లికేషన్స్, రీసెర్చ్ గురించి లోతైన సమాచారం ఇచ్చిన జంపాల వివేకవర్ధన్ సార్కి ప్రత్యేకంగా తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం సార్. మీకు ఎంతో సమాచారం మీకు అందించినందుకు ఈ 10 ఛానల్ మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాం సార్. కాబట్టి విద్యార్థులారా, ఈ యొక్క సమాచారం మీకు నచ్చితే తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పరిశోధన దారినే దేశం అభివృద్ధి. కాబట్టి మీరందరూ ఈ అంశాన్ని దృష్టించుకొని మీ పరిశోధన గ్రంథాన్ని మరింత సరళతరంగా దేశానికి ఉపయోగపడే విధంగా చేస్తారని ఆశిస్తూ మీ తలారి శ్రీనివాస్. వివేకవర్ధన్ గారు, పరిశోధన విద్యార్థులకు ప్రధానంగా సులభతరమైన పరిశోధన చేయాలంటే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు శ్రీనివాస్ గారు. ఇక్కడ ప్రతి పరిశోధక విద్యార్థి ఇంతకుముందు చెప్పినట్లుగా నిరంతర శ్రమ, నిర్విరామ కృషి అనే 2 పదాలను ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రతి పరిశోధక విద్యార్థి, రీసెర్చ్ స్కాలర్ చేస్తున్నటువంటి పరిశోధన పైన నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి అంటే అతను చేస్తున్నటువంటి అంశం ఏమిటిది? వాట్ ఈస్ ద పిహెచ్డి టాపిక్ ఈజ్ టు ఐడెంటిఫై, అండ్ వాట్ ఈస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద టాపిక్, అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ప్రజెంట్ కంటెక్స్ట్. అంటే చేస్తున్నటువంటి పరిశోధన ప్రభావము నిత్య జీవితం పైన ఉపయోగపడే విధంగా ఉండాలి. పరిశోధన పత్రాలు సమర్పించడం లోపల తాను చేసినటువంటి పరిశోధన గ్రంథం ఏమైతే ఉంటుందో ఆ గ్రంథం కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇంట్రడక్షన్ అనేది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టడీ, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టడీ, ఆపరేషనల్లీ డిఫైన్డ్, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మొదటి చాప్టర్లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. ఇక రివ్యూ ఆఫ్ రిలేటెడ్ లిటరేచర్ అనేది ఒక పరిశోధక విద్యార్థి పూర్తిగా చదివినట్లయితే తాను ఏ విధమైనటువంటి పరిశోధన చేయబోతున్నాడు అనే అంశం పైన దృష్టి సారించగలుగుతాడు. దట్ ఈస్ అన్ ఫోకస్డ్ స్టడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది రీసెర్చ్ స్కాలర్స్. వాట్ ఆర్ ది ఇండియన్ స్టడీస్ ఇన్ అ పర్టికులర్ టాపిక్, what is the Indian studies in a particular topic, and what is their findings, how it is corroborated with the other studies. This is the second very 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 important point, review of related
literature. And the third important point is you need to frame the objectives, hypothesis and methodology. Objectives should be related in coordination with the PhD topic. What are the elements are there in the PhD topic that should be reflected in the objectives. According to that, you need to frame the hypothesis. Objectives, hypothesis and methodology is very, very important. What methodology is going to be adopted for that particular topic. And the next important one is data analysis part. This data analysis part is limited to the various statistical techniques. How he is going to be analyzed that particular question. And before that, you need to identify, you need to do the pilot study. Questionnaire framing is also very, very important. Objectives, hypothesis, methodology, questionnaire framing. Then finally, he need to come the findings, discussion and analysis of the results. Then finally, it should be a references is very, very important here. ఇక్కడ పరిశోధక విద్యార్థి గమనించాల్సినటువంటి విషయం, ప్రతి పిహెచ్డి లోపల తప్పనిసరిగా 150 నుంచి 200 రిఫరెన్సెస్ మినిమంగా ఉండాలి. ఒక పరిశోధక విద్యార్థి సంప్రదించాల్సినటువంటి గ్రంథాలు మినిమం 200 ఉన్నప్పుడు మాత్రమే అతను ఒక పరిశోధన పైన తాను సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు అందజేయగలుగుతాడు. జ్ఞాన సముపార్జన అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అక్కడ రిఫరెన్సెస్ ఏపీఏ స్టైల్ కానీ, ఎంఎల్ఏ స్టైల్ కానీ, చికాగో స్టైల్ కానీ వాళ్ళు సూచించినటువంటి ఏ యూనివర్సిటీలో అయితే విద్యార్థి పిహెచ్డి సబ్మిట్ చేయబోతున్నాడో ఆ యూనివర్సిటీని సంప్రదించినట్లయితే రిఫరెన్స్ స్టైల్ విచ్ రిఫరెన్స్ స్టైల్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్డ్.